సామర్లకోట ప్రభుత్వ పశు వైద్యశాలలో లయన్స్ భీమేశ్వర అధ్యక్షుడు అమలకంటి శ్రీనివాస ఆధ్వర్యంలో జూనోసిస్ డే సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్లినికల్ ల్యాబొరేటరీ మరియు ఐ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ బాదం బాలకృష్ణ విచ్చేశారు. అలాగే పశు సంవర్ధక శాఖ ఏడీ వరప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జంతువుల నుండి మానవులకు 200 నుండి 250 వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, అలాగే జంతువుల నుండి ప్రజలకు సోకే వ్యాధులు ఎలా సోకుతాయనేది అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే మనిషికి ర్యాబిస్ వ్యాధి సోకితే చనిపోవడం తప్ప మందులు లేవని, ఇంట్లో కుక్కలతో కానీ వీధి కుక్కలతో కానీ జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ప్రతి ఒక్కరూ ర్యాబిస్ వ్యాధిపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. అనంతరం పెంపుడు కుక్కలకు ర్యాబిస్ టీకాలను వేశారు. కార్యక్రమంలో ఈశ్వర్ కుమార్, వైద్యులు ప్రమీల, శ్రావ్య, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అంటే జూలై 6వ తారీఖు నాడు ప్రపంచవ్యాప్తంగా జూనోసిస్ డే నాడు జరుపుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే జంతువుల నుంచి మనుషులకి వ్యాపిస్తున్నటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రజలందరూ కూడా అవగాహన కల్పించడం కోసమే ఈ యొక్క జూనోసిస్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ పశు వైద్యశాల సామర్లకోటలో మనకి లయన్స్ భీమేశ్వర సామర్లకోట వరకు సహకారంతో ఇక్కడ ఈరోజు మనకి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ అనేది అన్ని కుక్కలకు కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క జంతువుల నుంచి పశువులకి మనుషులకి వ్యాపించేటువంటి వ్యాధుల్లో ఈ యొక్క పిచ్చి వ్యాధి అనేది అంటే రేబీస్ అనేది చాలా ముఖ్యమైన వ్యాధి. ఎందుకంటే ఇది వ్యాధి కనుక వచ్చినట్లయితే దీనికి ట్రీట్మెంట్ అనేది లేదు, చనిపోవడం తప్ప. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా మనకి ఈ యొక్క పెంపుడు జంతువులన్నిటికీ కూడా అదేవిధంగా స్ట్రీట్ డాగ్స్ అన్నిటికీ కూడా మనము ఈ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ కనుక వేయించుకున్నట్లయితే ఈ రేబీస్ వ్యాధి అనేది రాకుండా మనము అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇదే కాకుండా మనం అందరం కూడా ప్రజలందరూ కూడా అవగాహన కల్పించుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మన జంతువుల యొక్క ఆరోగ్యం కూడా చాలా అవసరము. మనకు మనుషుల యొక్క ఆరోగ్యం అనేది ఒక మనుషుల ఆరోగ్యం మీద కాకుండా జంతువుల ఆరోగ్యము, అదేవిధంగా పర్యావరణ ఆరోగ్యము, జంతువుల ఆరోగ్యం మీద మొత్తం మూడు కలిపే ప్రజల ఆరోగ్యము, జంతువుల ఆరోగ్యము, పర్యావరణ ఆరోగ్యం ఈ మూడింటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం మనుషులు ఏ విధంగా అయితే మనం ఆరోగ్యపరంగా ఎదుర్కొంటే మనం జాగ్రత్త తీసుకున్నాం, అదేవిధంగా జంతువులకి ముఖ్యంగా పెంపుడు జంతువులకి దాంట్లో ముఖ్యంగా ఈ కుక్కలకు సంబంధించి పెంపుడు కుక్కలు అన్నిటి కూడా ప్రతి సంవత్సరం కూడా జూలై 6వ తారీఖున మనకి ఉచితంగా ఈ టీకాలు వేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని వారి యొక్క కుక్కల్ని మరి ఈ వ్యాధి రాకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే విధంగా మరి ఈ కుక్కలకి నుంచి మనకి నులుపులు కూడా రాకుండా ప్రతి నెల కూడా ఇక నులుపుల యొక్క వాటి కూడా వేసుకున్నట్లయితే దాంట్లో ఎటువంటి నులుపులు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ నులుపుల యొక్క గుడ్లు అనేవి మరి ఈ యొక్క మన తోటల్లో అవి కూడా నేల మీద ఉండడానికి అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు మనకు తెలియని వాళ్ళు ఏంటంటే నేల మీద ఇసుకలో ఆడుకుంటూ మళ్ళీ నోట్లో పెట్టుకోవడం వలన వాళ్ళు కూడా ఈ గుడ్ల ద్వారా మళ్ళీ లోపలికి ఈ యొక్క నులిపురులను వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా సుమారుగా ప్రపంచవ్యాప్తంగా మనకు 200 నుంచి 250 వరకు కూడా జంతువుల నుంచి పశువులకి మనుషులకి వ్యాపించేటువంటి వ్యాధులు ఉన్నాయి. సో ఈ విధంగా అన్నిటి మీద మనం కనుక అప్రమత్తంగా ఉన్నట్లయితే మనందరం కూడా ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ముందు చెప్పుకున్నట్టుగా పశువుల ఆరోగ్యం, పర్యావరణ ఆరోగ్యంతో మన మనుషుల ఆరోగ్యం ఉంటూ ఈ యొక్క ఆరోగ్యమైన సమాజాన్ని మనం నిర్మించడానికి అవకాశం ఉంది. సార్, సాధారణంగా కుక్క పళ్ళుగారు నుంచి కాకుండా గోర్లు పుచ్చుకోవడం వల్ల ఏమైనా ప్రమాదం ఉందా? అంటే చాలా మందికి ఇది ఒక అపోహ ఉండిపోయింది, కుక్క గోర్లు తగిలినా సరే ఈ యొక్క ర్యాబిస్ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉందని. దీనిపైన క్లుప్తంగా మీరు దానికి సంబంధించినటువంటిది క్లారిఫికేషన్. ఇక్కడ మనము ఈ యొక్క వైరస్ అనేది కుక్కల యొక్క చొంగ నుంచి వస్తుంటుందండి. సో ఇక్కడ గోర్లే గుచ్చుకొని అవసరం లేదు. మన ఒంటి మీద ఏదైనా గాయాలు ఉన్నప్పుడు ఆ చొంగ పడినా సరే ఆ చొంగలో ఉన్నటువంటి వైరస్ అనేది శరీరంలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మనకి గోర్లు గుచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు కొంచెం రక్తం రావడానికి అవకాశం ఉంటుంది. పెద్ద కాటు కాదు కానీ రక్తం రావడానికి అవకాశం ఉంటుంది. దాని చొంగ కంటిన్యూస్గా మారుతుంటుంది. కాబట్టి ఆ చొంగ దాని పడినప్పుడు దాంట్లో ఉన్న వైరస్ అంతా కూడా మరి వెళ్ళి ఈ యొక్క మనుషులకి రేబీస్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము కుక్క సంబంధించి ఏ చిన్న విషయాన్ని కూడా అజాగ్రత్త చేయకూడదు. కారణం ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ రోజు వరకు కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా రేబీస్ వ్యాధి వచ్చినటువంటి మనుషులకి వైద్యం అనేది లేదు. కాబట్టి అది గోర్లకు మాత్రమే కరిచింది, లేకపోతే గోర్లు గీకింది, లేకపోతే చిన్నగా కరిచింది, కొద్దిగా మనకు పెద్దగా రక్తం రాలేదు, పెద్ద గాయం కాదు, మనం కడుక్కుంటే సరిపోతుంది, మనం వాటర్తో కడిగేస్తే సరిపోతుంది అనేది కాకుండా మనకి యొక్క కుక్క సంబంధించి కరిచినా దాన్ని చొంగపడినా దాని గోళ్ళు దాన్ని గీసుకుని దాని మీద చొంగపడినా సరే చాలా ప్రమాదం. కాబట్టి తప్పనిసరిగా వారందరూ కూడా మరి కుక్క కరిచినప్పుడు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అటువంటి జాగ్రత్త తీసుకుని టీకాలు వేయించుకోవాలి.